20 రోజులు అవుతుందట. 8 సంవత్సరాల పాపని రేప్ చేసిండట గవర్నమెంట్ స్కూల్‌లో. దగ్గరగా బ్లైండ్ పాప ఆమె. మరి అంటే ఎట్లా చూడాలి మరి? అంటే మళ్ళీ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయి ఈ రోజుల్లో, మరి ఎట్లా చూడాలి? సిస్టమ్ మొత్తం చేంజ్ కావాలబ్బా. అది కూడా అంటే నైతిక విలువలు లేనటువంటి గవర్నమెంట్ స్కూల్ పాఠాలు చెప్పేటోడు కూడా భయ్. ఒక పంతులు ఉంటే దానిలో ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు వాళ్ళు ఏం చెప్తారు? ఆ పంతులు కూడా ఏం చెప్తారు? 6,000 స్కూల్స్ ఉన్నాయి అట్లా, సింగిల్ టీచర్ స్కూల్స్. అది గవర్నమెంట్ ఇచ్చిన లేఖల ప్రకారమే 7,000 సింగిల్ క్లాస్ రూమ్ బడులు. ఏ బడిలోకి పోయినా నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్నట్టు ఒకరు ఇద్దరు టీచర్లు. ఏం చెప్తారు వాళ్ళు? ఏం చెప్పాలి? వాళ్ళు చదివేడ చెప్పాలి, నీకు విలువలు ఏడ చెప్పాలి. నీకు ఒక సిస్టమ్ తయారు కావాలి కదా ప్రతి వాని మానసికంగా. ఇలా చాలా మంది అరే నువ్వు అదంటారు, తల్లిదండ్రులను గంజాయి దాగి చంపుతారు కదా. ఇలా అట్లీస్ట్ ఆ గంజాయి దాని మీద పడతారు. ప్రభుత్వాలు అటువంటి అంశాల మీద అంటే నీకు ఒంట్లో భయం ఉండాలి. నువ్వు నీ ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయినా కానీ, హోమ్ డిపార్ట్మెంట్ అయినా కానీ, నువ్వు యూనివర్సిటీలోకి వచ్చి బూతులు మాట్లాడుకుంటా ఒక్కని పట్టుకొని 15-20 మంది గుద్దుడు కాదు, బుద్ధులు కొట్టి ఆ కొడుక ఈ కొడుక అని తిట్లు కాదు కావాల్సినవి. అటువంటి ఎక్కడన్నా జరిగితే ఒకనోనికి వణుకు పుట్టేటట్టుగా నీ పోలీసులు అట్లా పనిచేయాలి, డిపార్ట్మెంట్ అట్లా పనిచేయాలి. కనీసం గుడ్డోళ్ళకి సంబంధించిన అంత అంటే అది వర్ణనాతీతం అయిపోయింది. చాలా ఇష్యూస్ బయటికి రాకుండా కూడా చాలా జరుగుతా ఉంది. 20 రోజుల నుంచి దగ్గర ఆ మేడం బ్లీడింగ్ అవుతుంటే కూడా కనీసం పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఈ రోజు వరకు. అంటే అంత దారుణమైన పరిస్థితిలో నీకు మానిటరింగ్ వ్యవస్థనే లేదు. ఏం భయం ఉన్నది? ఏదో మేనేజ్ చేసి కూర్చునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే కదా మనము ఇక్కడ ఒక విద్యార్థి 14 ఏళ్ళు భువనగిరిలో చనిపోయింది కదా. భువనగిరిలో చనిపోయినటువంటి విద్యార్థికి సంబంధించి ఆ పోలీస్ ఆఫీసరు తల్లిదండ్రులను రాత్రిపూట అంబులెన్స్ లోకి వెళ్ళి బయటికి నాగరాజ్ అనే పోలీస్ ఆయన సబ్ ఇన్స్పెక్టర్ బయటికి నెట్టేసిండు. మేము మొత్తుకుంటుంటే ఇప్పటిదాకా యాక్షన్ లేదు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పటిదాకా యాక్షన్ లేదు. మరి పోలీసులకు ఎట్లుంటుంది అంటే దాని మీద ఇమీడియట్ వెంటనే యాక్షన్ ఉండాలి కదా. అటువంటి హెడ్ మాస్టర్స్ ఉన్నా ఏమున్నా ఇమీడియట్ గా నీకు వీళ్ళు పోయి దాన్ని ఇమీడియట్ అడ్రస్ చేయాలి కదా గవర్నమెంట్ ను. వాళ్ళు నిన్న పోయినట్టు కదా వాళ్ళు పోయిన వాళ్ళు కూడా. నిన్న ఇన్ని రోజులు జరుగుతాయా? మహిళలు ఉన్నప్పుడు, వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు, వాళ్ళు ఎమ్మెల్యేలు టీం ఇమీడియట్ అడ్రస్ చేయాలి కదా. అంటే వీళ్ళకి ఏమైపోయిందంటే ఏం చేసినా జనానికి పైసలు వేసి ఓట్లేస్తారు, అన్ని మర్చిపోతారు 4 రోజులలో అనేది వాళ్ళ లోపట అదొక బిల్డప్ చేసుకుని కూర్చున్నారు. పైసలకు అమ్ముడు పోయే జనాలు ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఓట్లు ఈ దందా లేక జనానికి పైసలు ఇవ్వాలి, మేము ఓట్లు వేసుకోవాలి, మేము ఏది చేసినా నడుస్తుంది అని చెప్పని. నిజంగా ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు అసలు ఉడకాలి ఒకసారి తెలంగాణ మొత్తం. ఏడుకాటికి బర్న్ అయ్యేటటువంటి అంత ఘోరంగా ఉంటుంది. దాన్ని ఏడ పోతాడు ఎమ్మెల్యేలు క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ ఉండాలి. అంటే గతంలో జరిగిన ఇప్పటికీ అదే రిపీట్ అవుతుంది. అయితే ఏ మార్పు లేదు ఈ ప్రభుత్వంలో. అంటే మార్పు ఉన్నది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజంగా ప్రాక్టికల్ గ్రౌండ్ పోతే మాత్రం అట్లా కనబడతలేదు కదా. ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసు వాళ్ళు వచ్చి కవాతు చేస్తారని ఊహించలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత నీ చైర్ కావచ్చు, బయట ఏంది ప్రగతి భవన్ ముంగట ఇనుప కంచెలు తీసేసారు కదా, ఇక అయిపోయింది అనుకున్నాం. వారు ఇనుప కంచెలట కదా మొత్తం 8-10 పెద్ద బండ్లు ఆడుకొచ్చి అదేదో పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో కదా యుద్ధాలు చేసినట్టు తుపాకులు పట్టుకొని స్టెన్ గన్లు, మిషన్ గన్లు, AK-47 AK-57 యూనివర్సిటీలో తిరుగుతున్నట్టుగా వచ్చి కాదు. ఏందండి ఆ పోలీస్ ఏంది, ఆ కథ ఏంది? లైబ్రరీలకు వచ్చి కూడా కొట్టే సిచ్యువేషన్ ఉన్న తర్వాత ఏం జరుగుతుంది? ఎక్కడ పోతున్నారు? బద్నాం అవుతున్నది గవర్నమెంట్. వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళకి సోయి ఉంటే సరిదిద్దుకోవాలి, లేకుంటే ఇంకా లోపలికి అవుతారు వాళ్ళు. ఇవి జరుగుతున్నాయి ఎక్కడ పోయినా కానీ అదే జరుగుతున్నది. ఈ బై ఎలక్షన్ చర్చ ఒకటి బాగా నడుస్తుంది. మరి దీని ఎట్లా అంటే బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉందా? అసలు వస్తే ఎట్లాంటి ఉంటుంది పరిస్థితి? ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? అంతా అవినీతి పరులు, అవకాశవాదులు. కరెక్ట్ చెప్పాలంటే బద్మాషులు పోయి కూర్చున్నారబ్బా, ఆడ పోయి కూర్చొని అన్ప్రెడిక్టబుల్. జరిగేదంటే పోయినసారి కూడా జరగాల్సిందే. స్పీకర్లు అసలు ఎవరన్నా ఒక పార్టీకి వెళ్ళి గెలిచిన తర్వాత ఇంకో పార్టీ కండ కప్పిడి అంటేనే డిస్క్వాలిఫై కావాలి. అది డిస్క్వాలిఫై కావాలి, చట్టమే చెప్తున్నది. కానీ ఇప్పటివరకు ఎందుకు జరుగుతలేదు? పైన వీళ్ళందరూ ఒకటే, వాళ్ళకి ఇవన్నీ పట్టింపు లేవు, అన్ని మేనేజ్ చేసుకొని పోతున్నారు. సో నేను వ్యక్తిగతంగా ఏంటంటే వీళ్ళందరూ మేనేజ్ చేసుకునే పోతున్నారు. నిజంగా స్పీకర్ కు నిజంగా అంత నిజాయితీ పరంగా కనుక ఉండేది ఉంటే, ఒక మనిషి అయితే బీఆర్ఎస్ కెళ్ళి నిలబడి ఎమ్మెల్యే అయ్యి కాంగ్రెస్ కెళ్ళి పార్లమెంట్ కి నిలబడ్డాడు. ఇది ఎక్కడ తెలంగాణ వ్యతిరేకమైన లట్టు పట్టుకొని తిరిగినాడు. దానం ఆగం నాగేందర్ ఉన్నాడు ఆయన, లట్టు పట్టుకుని ఆయనే మేమంతా ఆగం అయిపోయినంత మా విద్యార్థి యువకులను కొట్టినటువంటి మనిషికి వీళ్ళు టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు నిలబడతారు. ఆయన ఒక పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీ మళ్ళీ ఇదే. ఇప్పుడు ముఖ్యమంత్రి గతంలో ఏం చెప్పిండు? ఎవరన్నా డిఫెక్షన్స్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు, రాళ్లతో కొట్టుండ్రి, నేను ఊర్ల పంట వస్తా, చెప్పుల దండ వేయండ్రి, నేనే మొట్టమొదట ఉంటా, రాజ్యం మారితే వీళ్ళందరినీ ఉరిశిక్ష పడేటువంటి చట్టాలు తీసుకొస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలి, ఎవరిని రాళ్లతో కొట్టాలి, ఎవరిని ఉరి తీయాలి, ఎవరు తీసుకుంటున్నారు వీళ్ళందరినీ? దుర్మార్గులు లంగలు దొంగలను ఎవరు తీసుకుంటున్నారు? ఈ క్యాంపుకి వెళ్ళి పోయి ఆ క్యాంపులో పడుతున్నారు అంతనే. సో పక్కా వీళ్ళు ఎవరెవరైతే పార్టీలు మారుతున్నారు ప్రజల గురించి కాదు మారేది, వాళ్ళ పైసల గురించి దందాలు కాపాడుకుంటేందుకు బిజినెస్లు వాళ్ళు చేస్తున్నటువంటి
ఏంటంటే ఇల్లీగల్ పనులకు కరప్షన్ కు ఆపుకుంటందుకు వాళ్ళ మీద కేసులు లేకుండా ఉండేటందుకు కానీ అటు ఇటు నుంచి జంప్ అవుతూ రాజకీయ పచ్చి అవకాశవాదులే ఈ రాజకీయ నాయకులు ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో 10 మంది ఓరు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన ఏంటంటే లావాదేవీలు పైరేవి కావాలన్నా ఎక్కతొక్క మాట్లాడితే మరి గవర్నమెంట్ వాళ్ళకి పైరేవి చేస్తారో లేదో ఇటువంటి దాంట్లో ఉన్నాయి. మొన్న తెల్లని దాకా గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళు డిఎస్సి వాళ్ళు అశోక్ నగర్ లా దిల్సుఖ్నగర్ చేస్తే ఒక్క ఎమ్మెల్యే రాలే, ఒక్క మంత్రి రాలే, వేరే పార్టీలు కూడా రాలే, ఎవరు రాలే. కనీసం అక్కడ చుట్టుపక్కల వచ్చి కూడా కూర్చొని కూడా అరే వాళ్ళని ఏమైనా చేస్తారా మరి ఏం సంగతి ఏందనేది అరుచుకుంటందుకు కూడా ఒక్కటి రాలే. అంటే అంతగానం ఉన్నది. అటువంటి వాళ్ళను తెలంగాణ ప్రజలు మనం ఎన్నుకొని ఇటువంటి ప్లేసులలో పెద్ద ప్లేసులలో లైసెన్స్ ఇచ్చి కూర్చోబెడితే పార్లమెంట్ లో మాట్లాడాడు, అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడరు. రాజకీయ వ్యవస్థ మారింది. ఈ బతుకులు మన బతుకులు మారాయి, పేదల బతుకులు మారాయి. ఫైనల్ అన్న ఒక్క విషయం అంటే 1,91,000 చిల్లర వాళ్ళ బడ్జెట్ ప్రవేశపెట్టింది 2,90,000 చిల్లర. మరి అంటే ఇది ఎగ్జాక్ట్ గా అమలయ్యే ఛాన్స్ ఉందా? అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అంటే మిగతాయి పక్కన పెట్టి వాళ్ళు చెప్పిన ప్రకారమైన అమలు అవుతుంది? 6 హామీలు లేకపోతే ఏదో చెప్పారు కదా ప్రధానంగా. నమ్మకం లేదు భయ్ నాకు. చూద్దాం, ఇక టైం చెప్తుంది కదా, ఇంకెక్కువ రోజు లేదు కదా, నమ్మకం లేదు. ఎందుకంటే ఉన్న మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పినయే పెట్టలేదు. ఇలా కదే కదా ఇప్పుడు మా ప్రెస్ క్లబ్ లో మాట్లాడుకునేది, బీసీలకు 20,000 కోట్లు ఇస్తా అన్నారు సంవత్సరానికి, మొత్తం 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. మొదటి దాంట్లో 9,200 కోట్లు పెట్టిండ్రు. 15% నీకు ఎడ్యుకేషన్ బడ్జెట్ అన్నారు. ఏం పెట్టిరు? గుండు అల్లికి 0 లెక్క చేసి వదిలేసారు. కొంత రిక్రూట్మెంట్ ఇది డిఎస్సీలకు వస్తే జీతాలకు అయిపోతాయి. మరి దేన్ని చూసి నమ్మాలి? నువ్వు ఏది చూసి నమ్మాలి? నువ్వు నిజంగా అయ్యి ఆ బాటలో ఉండి అట్లీస్ట్ ఒక ప్రణాళికబద్ధంగా పోయేది ఉంటే నమ్మే సిచ్యువేషన్ ఉంటుంది. చాలా మటుకు జరుగుతున్నాయి, అలాట్మెంట్ జరుగుతాయి, రియల్ గా ఫండ్స్ మాత్రం ఇయ్యరు. ఎందుకు ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి గతంలో వాళ్ళు అధికారంలో రాకముందు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. మేము ఎందుకన్నావు, మేము ఇక్కడ అన్నావు అని అడతారా రాగానే? జనము తెలియదా? ఇంత ముందు అంటే వాళ్ళ మీడియాలు ఉండే కాబట్టి నడిచిపోయింది. ఆపి సోషల్ మీడియా అయిపోయింది, ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లలో అన్ని ఉన్నాయి. సో అందుకని ఏంటంటే ఎటువంటి వాళ్ళు నమ్ముతారంటే అబద్ధాలు చెప్పకుండా. ఇప్పుడు నిరుద్యోగ క్యాలెండర్ గురించి ముచ్చట చెప్పిండు ఎలక్షన్ కాకముందు ముఖ్యమంత్రి. నేను ఇచ్చేసినాం మేము అని చెప్పి ఎన్టీవీ చర్చలో చెప్పిండు. ఎక్కడిచ్చినావా యాడిచ్చినావు అంటే సప్పు లేదు దాని మీద. సో నువ్వు నీ ప్రభుత్వాన్ని నీ రాజ్యాన్ని నువ్వు ఎట్లా నడుపుతున్నావు దాన్ని బట్టి జనం నిన్ను నమ్మాలా లేదా అనేది జనం నిర్ణయిస్తారు. నువ్వు అమరుల కుటుంబాలకు చేస్తావు, నువ్వు ఇప్పటిదాకా చేయలే, నీ సోయలేదు అమరుల కుటుంబాలకు సంబంధించినట్టు లేదు. ఉద్యమకారులకు కూడా నువ్వు 250 గజాలు ఇస్తాను చేసినావు, అది ఎవరికి ఇచ్చినావు, యాడిచ్చినావు అంటే ఇవన్నీ చూస్తే ఏంటంటే అపనమ్మకాలు కనబడతాయి. నువ్వు నిజంగా నిన్ను నువ్వు నమ్మాలే, నువ్వు మంచోని అని కనుక అనుకునేది ఉంటే, నీ ప్రభుత్వం నువ్వు అట్లా ఉండేది ఉంటే, నువ్వు నీ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో కరెక్ట్ ఉంటే నమ్ముతారు. 25,000 నిరుద్యోగ మన డిఎస్సి పోస్టులు రాగానే ఫస్ట్ క్యాబినెట్లు ఇస్తారా లేదా? ఇస్తాన్నారు కదా, ఇచ్చిర్రా? మరి క్యాబినెట్ మీటింగ్ ఎన్ని క్యాబినెట్ మీటింగ్లు అయిపోయినాయి ఇప్పటిదాకా? మరి ఎట్లా నమ్ముతారు? ఏం చెప్పారు? 2,000 పోస్టులు ఇంక్రీజ్ చేస్తున్నారు కదా గ్రూప్ 2 చేసిర్రా? దానికి కూడా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాలి. మరి కొట్లాడితే కూడా అవి కూడా చేయలేదు. 1:100 అన్నాడు గ్రూప్ 1 చేసిండ్రా? ఇవన్నీ వీళ్ళు చెప్పినాయి కదా. ఇవన్నీ చేయనప్పుడు ఏంటంటే ఈ లెక్కలు కూడా చేస్తారో చేయరు అని జనానికి అపనమ్మకం ఉంటది. అబ్బా చదువుకున్న వాళ్ళకైతే ఉంటది పక్క చేస్తారో చేయరు. మరి ఒకటి చేసినప్పుడు అరే 10 చేసిండు పై 10 నమ్మినాం కానీ ఒక్కటి ఏమైతే అన్నట్టు కూడా లేదు కదా. నువ్వు 10కి నువ్వు 11కు 10 నువ్వు చేయలేదు అన్నట్టుగానే ఉండే. దానికి మళ్ళీ మేము కొట్లాడలే, దానికి లాఠీ దెబ్బలు తినాలి, దానికి బూతులు తినాలి, దానికి ఇళ్ళకెళ్ళి పొద్దుగా ఆడడం కాడికి తీసుకుపోయి అరెస్టులు చేస్తారు. ఇవన్నీ నువ్వు ఎక్కడ నువ్వు చెప్పినాయే నువ్వు చేయరా నాయన అని చెప్తే కూడా నువ్వు తీసుకుపోయి అరెస్టులు చేసిన తర్వాత మార్చుకోండి, మీరు పద్ధతి మార్చుకోండి, లేకపోతే ఇంకా బద్నాం అవుతారు అనేది చెప్పదలుచుకోండి.